జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసా నమామి. మీ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఎప్పుడు భగవంతుడిని కోరుకుంటూనే ఉంటాను. అయితే మొన్న తమిళనాడు యాత్రకు వెళ్ళినప్పుడు అడుగుతున్నారు, అమ్మా అసలు 1 తారీఖు చెయ్యకపోతే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా. కొంతమంది అంటున్నారు అమావాస్య చేయకపోతే ఇబ్బందిగా ఉంటుందమ్మా అనేసి. చాలామంది, నేను ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడు నేను తిరిగిన ప్రతి ప్లేస్లోనూ మన కస్టమర్స్ చాలామంది కనిపించారండి. అది నిజంగా నా అదృష్టం. సరే, మనకి ఫిబ్రవరి 1 తారీఖు ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. ఏం చేయాలి ఏంటి అని చెప్పే ముందు, రేపు ఫిబ్రవరి 1 తారీఖు 2వ తారీఖున నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా సరే డైరెక్ట్గా అపాయింట్మెంట్స్ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్స్ అనేది మీ అందరికీ తెలుసున్న విషయమే. అలాగే ఏలూరు కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అనేది ఇస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అలాగే పూజకి సంబంధించి ఏ ఐటమ్స్ కావాలనుకున్నా, పూజకి అసలు ఎందుకు ఎంత ఇదిగా చెప్తున్నారమ్మా అనేసి కొంతమంది అంటారు. మనమండి భగవంతుడికి ఏం పెట్టి ఏం చేసినా కూడా అక్కడ కూర్చుని మనం అగరత్తులు వెలిగించిన, దీపం వెలిగించిన, పువ్వు పెట్టిన తర్వాత మనం ఏ మంత్రమైతే అంటే ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక చెప్పుకుని ఏ మంత్రమైతే ఆ మంత్రం పఠిస్తున్నామో భగవంతుడికి చేర్చేది ఏంటంటే పువ్వు సువాసన ద్వారా, లేదంటే అగరత్తుల నుంచి వచ్చే మన సువాసన నుంచి మనం చెప్పే మన కోరికని భగవంతుడికి చేర్చడం అనేది ఉంటుంది. చూడండి, ఏదైనా సరే మీరు ఇంట్లో వంట చేస్తున్నారనుకోండి, గబుక్కుని ఆ వంట చేసే ఇది కారమైనా లేదంటే ఇంకొక రకమైన మసాలా వాసన అయినా సరే గమ్ముని గాలిలో కలిసిపోతుంది. అది కలిసి మనకే కాదు, దూరంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకైనా సరే ఆ సువాసన ఇది రావడం అనేది ఉంటుంది. అలాగే మన ఇంట్లో మంచి అగరత్తులతోటి పూజ చేసామనుకోండి, ఆ సువాసన మనకి కాకుండా భగవంతుడికి కాకుండా బయట వాళ్ళకి కూడా వెళుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అయ్యి చక్కగా పాజిటివ్, ఎక్కడైతే పాజిటివ్ ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి రావడం అనేది ఉంటుంది. అందు గురించి మనం పూజ చేసే ఐటమ్స్లో కూడా మంచి సువాసన అనేది ఉండాలి. వెలిగించే దీపం నుంచి కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే దాని నుంచి వచ్చే రేస్ అది కూడా దాని వలన కూడా మనకి ఇంట్లో ఉన్న కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనేవి పక్కగా తప్పుకొని పాజిటివ్నెస్ రావడం అనేది ఉంటుంది. అందు గురించి నేను మీకు ఎప్పుడూ చెప్తుంటాను. అలాగే చాలామంది తీసుకుంటాం అనేది ఇంకా నెల ఖాతా లెక్కల్లో తీసుకుంటున్నారు. కాకపోతే కొత్త వాళ్ళ గురించి నేను చెప్పడం ఎందుకంటే, మీకు ఇప్పుడు మొన్న నేను శ్రీరంగం వెళ్ళాను. శ్రీరంగంలో చాలామంది కలిశారు నాకు. శ్రీరంగం వెళ్ళాను, తంజావూరు వెళ్ళాను, ఇలా చాలా చోట్లకు వెళ్ళినప్పుడు, నాకు బృహదేశ్వరం వెళ్ళినప్పుడు చాలామంది మన కస్టమర్స్ కనిపించి నన్ను పలకరించడంతో పాటు పూజా ఐటమ్స్ గురించి కూడా చెప్పారు. కాబట్టి నాకు నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక చక్కగా తెప్పించుకుని మీ ఇంట్లో పూజకి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకుని మీరు తరించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటే, రేపు వచ్చే మనకి ఫిబ్రవరి 1 తారీఖు వచ్చేటప్పటికి మ్యాక్సిమం బాగుంటుంది. ఏం పర్వాలేదు, ఏం కంగారు పడక్కర్లే. అయితే బాగుంటుంది అనేసి మనం ఏమీ చేసుకోలేదనుకోండి, ఇబ్బందులు తప్పవు. అలాగే బాగోలేదు అనేసి గనక మనం భయపడ్డాం అనుకోండి, ఏమీ ఇదవ్వక్కర్లేదు. ఎందుకని అంటే భగవంతుడు మనకున్నారు కాబట్టి. అయితే ఏం చెయ్యాలి అని అంటే, మనకి శనివారం వచ్చిందండి. శనివారం వచ్చింది కాబట్టి ఇంకొకటి ఏంటంటే, మీకు ఆల్రెడీ నేను ముందు ఒకసారి నేను చెప్పా. ఇది చాలామంది నాకు మొన్న కూడా ఏలూరులో ఒక ఆవిడ కనిపించి చెప్పారు, అమ్మ మీరు చెప్పిన పరిహారం అంటే పుల్లట్లో స్వామికి పెట్టండి అనేసి నేను చెప్పాను. ఆ పరిహారం చేశాక చాలామంది చెప్పారు, అమ్మ చేసిన తర్వాత మాకు చాలా బాగుంది, అది మా జీవితకాలం పెట్టాలి అనేసి అనుకున్నామమ్మా అనేసి కొంతమంది అన్నారు. నిజంగా చాలా సంతోషం. నేను ఇప్పటికీ పెడతానే ఉంటానండి. అయితే మీకు ఏంటి అని అంటే, రేపు వచ్చే 1 తారీఖు మనకి శనివారం వచ్చింది. స్వామివారికి ఏం నివేదన చెయ్యాలి అని అంటే పుల్లట్లు నివేదన చెయ్యండి. ఓకే,
తర్వాత మీకు శనగలు నివేదన చెయ్యండి. తర్వాత అరటి పళ్ళు నివేదన చెయ్యండి. తర్వాత పుల్లట్లు నివేదన చేసే దాని మీద తులసి దళం వెయ్యాలి తప్పనిసరిగా. అలాగే శనగలు తాలింపు పెట్టి శనగలు పెడతారు కదా స్వామికి పెట్టినప్పుడు ప్రసాదంలో, మీకు శనగల మీద కూడా తులసి దళం ఉండాలి, అరటి పళ్ళు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పరవన్నం, అమృతం అంటారండి పరవన్నాన్ని. ఆ పరవన్నాన్ని కూడా చేసి నివేదన చేయండి. ఇక్కడ మీకు ఎన్ని వచ్చినాయి? పుల్లట్లు, శనగలు, అరటిపళ్ళు, తర్వాత పరవన్నం. ఈ 4 కూడా ఫస్ట్ తారీఖున మీరు నివేదన చేయండి. నివేదన చేస్తే గనక చేసిన తర్వాత మీరు ఏం చెయ్యాలి స్వామివారికి అని అంటే, మ్యాక్సిమం ఒక్కసారైనా సరే మీరు అక్కడ మీ ఇంట్లోనైనా సరే కూర్చోండి. లేదు నేను ఇంట్లో చదవలేను, గుడికి వెళ్ళి చదువుతాను అనుకున్న గుడికైనా సరే వెళ్ళి చదువుకోండి. ఏం చదవాలి అంటే విష్ణు సహస్రనామాన్ని చదవండి. ఎందుకనంటేనండి 2వ నెల కొంతమందికి కొన్ని రకాల ఇబ్బందులను చూపిస్తుంది. నేను చాలామంది జీవితాల్లో చూశాను. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారం ఏ నెలలు బాగుంటాయి అనేసి రేపు వచ్చే మీకు వీడియోలో నేను చెబుతాను. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు ఈ తారీఖున పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారు, ఈ తారీఖున పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారు అనేసి చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్టు, అందులోనూ నేను చెప్పేది ఏ రకంగా చెప్తున్నాను అన్నది కూడా మీకు నేను చెప్తాను. ఎందుకని అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమందికి కొన్ని నెలల కష్టాలు, కొన్ని నెలల సుఖాలు వస్తాయి. అవి ఏంటి అన్నది మీ అందరికీ నేను తెలియచేస్తాను. అయితే మనకేంటి అంటే 2వ నెల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనం అందులోనూ శనివారం నాడు కొంచెం ఫస్ట్ తారీఖు వస్తే కొంచెం ఇబ్బంది అని ఉండటం అనేది ఆ నెల కొంచెం నేను చాలామందికి నేను చూశాను. కాబట్టి మనం ఏం చేయాలంటే భగవంతుడికి ప్రసాదాన్ని నివేదన చేసి ఆ విష్ణు సహస్రనామాన్ని గనక మనం పారాయణం చేసినట్టయితే ఏమవుతుందంటే ఎన్నో రకాల దోషాలు పోవడం అనేది ఉంటుంది. అలాగే 12 రాసుల్లోనూ తర్వాత 27 నక్షత్రాల్లోనూ వచ్చే ఇబ్బందులన్నీ, అంటే ఈ గ్రహాలకున్న ఇబ్బందులన్నిటిని కూడా భగవంతుడు పరమాత్మ తప్పిస్తాడు. అందు గురించి మీ ఇష్టం. మీరు ఇంట్లోనూ చదువుకుంటాను, నేను గుళ్ళోనూ చదువుకుంటానంటే మరీ మంచిది, చదువుకోండి. అయితే స్వామివారితో పాటు మీరు ఇంకొకటి చేయాల్సింది ఏంటి అని అంటే, మనకి మాఘమాసం, మనం మాఘమాసంలో ఉన్నాం. మాఘమాసం కాబట్టి ప్రతిరోజు కూడా మీకు నేను మాఘమాసం గురించి కూడా నేను వీడియో చేశాను. ఆటోమేటిక్గా మీకు ఆ వీడియో చూస్తే మీకే అర్థమైపోద్ది. ఆదిత్య హృదయం కానీ లేదంటే సూర్య అష్టకం కానీ చదవండి. ఈ పారాయణం చేయటం వలన దీంతోపాటు లక్ష్మీదేవి ఎలాగా కావాల్సిందే కదా, మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోండి. చదువుకున్నట్టయితే మీకేమవుతుందంటే ఈ నెలంతా వచ్చే ఇబ్బందులు, అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందులని చెప్పారు అమ్మ, ఇబ్బందులు వస్తాయన్నారు, మరి మా ఇంటికి ఎందుకు రాలేదు అనేసి అనుకునేలా ఉంటుంది మీ జీవితం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకోండి. అలాగే సాయంత్రం స్వామివారి దగ్గరికి వెళ్తారు కదా, సాయంత్రం వెళ్ళినా మీరు ఉదయం వెళ్ళినా ఏం చేస్తారంటే పువ్వులు, అంటే చామంతి పువ్వులు నివేదన చేయండి. అంటే దండ కింద అయినా పట్టుకెళ్ళండి, మామూలు విడిగానైనా పట్టుకెళ్ళి ఇస్తాను అర్చన చేసుకుంటానికి స్వామివారికి అంటే అలాగైనా ఇచ్చుకోండి, ఏం పర్వాలా. ఇంకొకటి మళ్ళీ ప్రధానంగా చెప్పేది ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ప్రసాదం నివేదన చేయాలి అమ్మ అంటే, ముందు రోజు నాడే కొంచెం శనగలు ఎక్కువ పోసుకోండి. శనగలు ఎక్కువ పోసుకుని ఆ శనగల్ని చక్కగా తాలింపు పెట్టేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఒక ఆవిడ నాకు చాలా ఇదిగా చెప్పారు కాబట్టి నాకు ఈ విషయాలు చెప్పాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే నేనేమని చెప్తున్నాను, ఇప్పుడు శనగలు తీసుకుని తాలింపు పెట్టేసిన తర్వాత కొన్ని ఇంట్లో దేవుడికి తీసిన తర్వాత కొన్ని గుళ్ళోకి తీసుకెళ్ళి స్వామివారికి మీరే పట్టుకుని బయట నుంచి నివేదన చేసిన తర్వాత మీరు ఎవరికైనా పంచిపెట్టుకోండి అమ్మా. పంచిపెట్టుకున్నాక కొన్ని శనగలు ఇంటికి తెచ్చుకోండి అని చెప్తాను. నేను ఇప్పుడే శనగలు చెప్పినా బొబ్బర్లు చెప్పినా ఏదైనా. ఇలాగ ఒక ఆవిడ ఏం చేసింది, తాలింపు పెట్టిన శనగల్ని వీటిని తీసుకెళ్ళి డైరెక్ట్గా బాక్స్ తోటి పూజారి గారికి ఇచ్చేసిందంటండి. పూజారి గారికి ఇచ్చేసి నివేదన చేయమని గొడవ పెట్టుకుందంట ఆవిడే మళ్ళీ నాకు మెసేజ్ చేసి ఇది చేస్తే అప్పుడు నేను మాట్లాడాను, తప్పమ్మా అలా చేయకూడదమ్మా, ఎందుకంటే చాలా నిష్ఠగా చేస్తారు వాళ్ళు. కాబట్టి లేదా మీరు శనగలు ముందు ఇచ్చేసేసుకోవాలి. ఇచ్చేసుకున్నట్టయితే వాళ్ళు నానబెట్టుకుని వాళ్ళు తాలింపు పెట్టుకుని స్వామికి నివేదన చేస్తారు. ఇలాగా అందు గురించి మీకు నేను ఏదైనా చెప్పాలంటే తెలిసి తెలియక ఇలా చేసేస్తారేమో, మళ్ళీ వాళ్ళ ద్వారా మీరు తిట్లు తింటే అది మళ్ళీ అదొక రకమైన పాపం అని అదొక భయం నాకు.
అయితే ఇలా చెయ్యండి, మీరు బయట నుంచే నివేదన చేసుకోండి, గరుడాళ్ళ వారికి నివేదన చేసుకోండి, అమ్మలకి నివేదన చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టుకుని ఆ కొంచెం ప్రసాదం మీరు ఇంటికి తీసుకెళ్ళండి. తర్వాత అరటిపళ్ళు, శనగలు అరటిపళ్ళు గుళ్ళోకి సరిపోతాయి, చామంతి పువ్వులు పట్టుకెళ్ళండి సరిపోతుంది. తర్వాత మీరు విష్ణు సహస్రనామాన్ని అక్కడ పారాయణం చేసుకోండి, చాలు. ఇంతటితోటి ఈ ఫస్ట్ తారీఖుకి ఇలా చేసుకుని చూడండి, మీకే అర్థమవుద్ది. కానీ జాగ్రత్తగా ఉండండి, ఎందుకనంటే ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టేసే ప్రయత్నం చేయకండి, ఓకేనా. అలాగే చేతిలో మ్యాక్సిమం కొద్దో గొప్ప క్యాష్ ఉంచుకునేటట్టు చూసుకోండి, ఎందుకంటే రేపు వచ్చే అమావాస్య కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరికీ జనాలకి స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. భగవంతుడి నామాన్ని పలుకుతూ వంట చేసుకున్నా ఏం చేసినా చెయ్యండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఎక్కువ శాతం గొడవలు అయిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీని నుంచి కూడా మీరు తప్పించుకోవాలన్న, పిల్లలు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు కాబట్టి పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది చేసి చక్కటి అదృష్టాన్ని ఈ నెలంతా పొందుతారని కోరుకుంటూ, అలాగే రేపు ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి 1, 2 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా కావాలి డైరెక్ట్ అపాయింట్మెంట్లు అనుకుంటే కనుకోండి. జై శ్రీమన్నారాయణ.